నెల్లూరు జిల్లాలో సడన్ గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడా? రెడ్ బుక్ భయమే ఆయనను అండర్ గ్రౌండ్ కు పంపిందా? కాకాని గోవర్ధన్ రెడ్డి జంపు కొట్టగానే అప్పటి వరకు అజ్ఞాతవాసిలా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ మీడియా ముందుకు రావడానికి కారణాలేంటి? ఇది జగన్ వ్యూహరచనతో జరిగిందా? నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు కింగ్ అని చెప్పుకునే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా కనిపించకుండా మాయమైపోవడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. కోర్టు ధిక్కార కేసులు, సుప్రీంకోర్టులో కూడా ఆయనను ఊరట లభించకపోవడంతో లొంగిపోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అయినా ఆయన ఇంకా పోలీసుల ముందు హాజరు కాలేదు. ఎప్పుడు బయటకొచ్చినా అరెస్ట్ చేయవచ్చు అన్న ధీమాతోనే పోలీసులున్నట్టు తెలుస్తోంది. దీంతో కాకాని పరువు కాస్త నియోజకవర్గంలోనే కాదు నెల్లూరు జిల్లాలోని పూర్తిగా పోయినట్లయింది. సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించి బెయిల్ పొందాలని చేసిన ప్రయత్నం కాస్త బెడిసి కొట్టడంతో కాకాని అజ్ఞాతవాసం వీడాల్సిన సమయం ఆసనమైంది. సుప్రీం పిటిషన్ కొట్టివేయడంతో ఇప్పుడు ఎలా సమర్థించుకోవాలో కాకానికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గతంలో జైలు అంటే నాకు లెక్కే లేదు, హ్యాపీగా వెళ్లి వస్తాను అని పార్టీ నేతల ముందు బీరాలు పలికిన కాకాని ఇప్పుడు చల్లగా జారుకోవడంతో ఆయన చేసిన ప్రకటనలు తుత్తువేనని కార్యకర్తలు సైతం పెదవి విరుస్తున్నారు. జైలు పెద్ద మ్యాటర్ కాదని, అలా వెళ్ళి ఇలా రావచ్చంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా తన పార్టీ నేతలకు సూచించి ధైర్యం నూరిపోస్తున్నారు. కాకాని మాత్రం భయపడుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కేవలం జైలు భయం మాత్రమే కాదు, రెడ్ బుక్ ప్రభావం కూడా ఆయనపై పడిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంతకాలం దాక్కున్నా అది పరారీ కిందే లెక్క. ఏదైనా ఉన్నత న్యాయస్థానంలో బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకుని సీక్రెట్గా ప్రయత్నాలు చేసుకుంటే అదో దారి. ఎంతో కొంత ఆశ ఉందని అనుకోవచ్చు, కానీ అన్ని దారులు మూసుకుపోయాక కూడా దాక్కుంటూ కాలం గడిపితే అది అయ్యే పనేనా, కుదిరే పనేనా? అస్సలు కుదరదంటున్నారు పోలీసులు. పొగబెట్టి మరీ బయటకు లాగేందుకు తమదైన శైలిలో ఇప్పటికే కాకిలో ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది. అయితే కాకాని అజ్ఞాతంలో ఉండి కూడా వైసీపీ అనుకూల మీడియాతో తాను దోపిడీ చేయలేదని, చాలా మందితో పోలిస్తే తాను శుద్ధపూసనంటూ ప్రచారం చేయిస్తున్నారట. అదేదో గొప్ప ప్లాన్గా భావిస్తున్నారట. కాకాని గోవర్ధన్ రెడ్డి అండర్ గ్రౌండ్లోకి వెళ్లగానే అప్పటి వరకు అజ్ఞాతవాసిగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 10 నెలల తర్వాత మళ్లీ మీడియా ముందుకొచ్చారు. కాకాని పరారీలో ఉన్నందువల్లే అనిల్ మళ్లీ తెరపైకొచ్చాడని, ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహరచనలో భాగమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ స్వీప్ చేసి పారేసింది. అయితే 2024లో 0 సీట్లతో నెల్లూరులో వైసీపీ చాప చుట్టేసే పరిస్థితి వచ్చింది. దీంతో నెల్లూరు జిల్లాలో పార్టీకి బలమైన నాయకత్వం అవసరమని జగన్ పట్టుదలతో ఉన్నారట. అందుకే కాకాని కేసుల భయంతో ముఖం చాటేశాక అజ్ఞాతవాసంలో ఉన్న అనిల్కు కబురు పంపారని తెలుస్తోంది. నిజానికి అనిల్ కుమార్ యాదవ్ తనకిష్టం లేకపోయినా జగన్ తనను పల్నాడుకు పంపారనే కోపంలో నిన్న మొన్నటి వరకు ఉన్నారు. ఎందుకంటే నెల్లూరు స్థానాన్ని వదిలి నరసరావుపేట ఎంపీ స్థానానికి పోటీ చేసి భంగపడిన సంగతి తెలిసిందే. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కూడా పలుమార్లు ఆయన ప్రకటనలు కూడా చేశారు. అయితే బ్రతిమాలో బామాలో జగన్ మళ్లీ తన ప్రియ శిష్యుడు అనిల్ను రంగంలోకి దించారు. మరి అనిల్ మళ్లీ వైసీపీకి నెల్లూరు జిల్లాలో పునర్వైభవం తీసుకొస్తాడో, ఏదైనా కేసు పెట్టగానే తాను కూడా జంపు జిలాని అంటాడో వేచి చూడాలి.